ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి ఇలాగా ఉదయకాలం ఆమె చేసిన ఈ 5 పనులు, ఆమె చేసిన ఈ పనులను చూసిన ప్రభువు సంతోషంగా చెప్పిన మాట, ఆమె నన్ను విస్తారముగా ప్రేమించాను, నన్ను ప్రేమించిన కుమార్తె. కదా ఆ మాట నిజంగా విన్నప్పుడు ఆమె ఎంత సంతోషించుంటారో. నేను నోటితో నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పలేదు, కానీ ఏం చేసిందంట? 5 పనులు చేసింది. నెంబర్ 1, యేసయ్య పాదాల వద్దకు వచ్చింది. అనగా ఎప్పటిదాకా లోకంలో తిరిగింది, లోకానికి దగ్గరగా బ్రతికింది, ఇంకా చీ అని వదిలేసుకుంది. ఎక్కడికి వచ్చింది? దేవుని పాదాల వద్దకు, దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా వచ్చింది. ప్రియులారా, లోకానికి కాదనుకుంది, దేవుని పాదాల వద్దకు వచ్చింది, దేవునికి దగ్గర అయింది. ఉదయకాలం మనం నేర్చుకున్న విషయం మరొకసారి గుర్తు చేస్తున్నాను. దేవునికి దగ్గరగా బ్రతికే వాళ్ళు లోకానికి దూరంగా బ్రతుకుతారు, లోకానికి దగ్గరగా బ్రతుకున్న వాళ్ళు దేవునికి అంతే. కాబట్టి ఈ రెండింటిలో ఎవరికో ఒకరికే దగ్గర అవుతారు. ప్రస్తుతం మీరు ఉంటే దేవునికన్నా దగ్గర ఉండాలి, లేదా లోకానికన్నా దగ్గర ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి తప్పకుండా జరిగి తీరుతారు. దేవునికి దూరంగా ఉన్నారా? లోకానికి దగ్గరగా ఉన్నట్టే. లోకానికి దూరంగా ఉన్నారా? దేవునికి దగ్గరగా ఉన్నట్టే. పిల్లగా దేవునికి, లోకానికి ఈ రెండింటికి మీరు ఇచ్చే స్థానం ఏంటో జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది దేవునికి, దేవుని సన్నిధికి దగ్గరగా బ్రతుకుతారు. అలాంటి వాళ్ళు దేవునికి సంతోషం తెచ్చిపెడతారు. కొంతమంది పరిస్థితుల వల్ల మందిరానికి దూరంగా ఉన్నా దేవునికి మాత్రం దగ్గరగా ఉంటారు. వాళ్ళు కూడా దేవునికి సంతోషాన్ని తెచ్చిపెడతారు. కొంతమంది దేవుని లెక్క ఉండదు, మందిరం లెక్క ఉండదు. ఇలాంటి బ్యాచ్ ఏమవుతారు? తొందరలో నాశనానికి. ధనవంతుడు ఏమన్నాడు దేవుడు? వెర్రివాడా, అది దేవుడు అంటే లెక్కలేదు, అసలు దేవుని మందిరానికి అడ్రస్ లేదు కదా. రెండో రకం కోపి ఫినెహాసులు అంటాడు, దేవుడికి దూరం, మందిరానికి మాత్రం వచ్చినానుగా కూర్చొని వెళ్ళిపోయే బ్యాచ్ కొంతమంది. దేవుని వాక్యం శ్రద్ధగా వినరు, దేవుని మాట వినరు. ప్రసంగం అంతా అయిపోయాక ఏం విన్నామంటే ఏమో నాకు తెలుసు అంటారు కొంతమంది. వాక్యం అంతా అలా కూర్చొని విని అయిపోయి కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు? పాస్టర్ గారు మీ సేవకులు ఏం చెప్పారంటే ఏమో నాకేం తెలుసమ్మా, నాకేమో అర్థం అవ్వలేదు. ఆయన చెప్పింది నాకేమో అర్థం అవుతాడు. కొంతమంది నువ్వు వింటే కదా అర్థం అవడానికి, అంతేనా? తింటే కూర రుచి తెలుస్తుంది, వింటే దేవుడు ఏం మాట్లాడడం మనకు అర్థమవుతుంది. వినటం వలన, వినటం అనేది చాలా గొప్ప పని. వినటం అనేది చాలా గొప్ప పని. వినటం, గ్రహించుకోవటం, దాని ప్రకారంగా జీవించటం, ఈ 3 జరగకపోతే మనం వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కూడా సమయానికి మీరు వృధా చేసుకున్నట్టే. అంతే. కొంతమంది బయటకు వెళ్ళి పనులు చేసుకున్నారు, మీరు ఇక్కడ కూర్చొని నిద్రపోయినంతే. నాకెంతో వాళ్ళెంత నష్టపోయారు, మీరంతే నష్టపోయారు. ఇక్కడ కూర్చుని 2 అన్నదమ్ములు, ఎవరు చెప్పాలి గట్టిగా అమ్మా, అన్నదమ్ములు. అప్పుడు చేపలు వేటకి వెళ్ళాడంట. వాడు ఎక్కడికి వెళ్ళాడు? చేపలు వేటకి వెళ్ళాడు. చేపలు వేటకి వెళ్ళి నేను చేపలు పట్టి అమ్మి సాయంత్రం డబ్బులు తెచ్చుకుంటాను వెళ్ళాడు. ఇంకొకడు ప్రాంతం బయలుదేరి వస్తున్నాడు. తమ్ముడేమో ప్రాంతం పోతున్నాడు, అన్నయ్య ఏమో చేప పట్టు. అన్నగారు చేప పట్టుకుంటాకి వెళ్ళి ఆ ఒడ్డున కూర్చుని, ప్రభా నన్ను క్షమించు, ఇవాళ ప్రార్థన మానేసానే, ఇక్కడ కూర్చున్నాను కానీ నా మనసులో లేదయ్యా, చేపలు పడతాకు వచ్చాను కానీ నా మనసులో బాధ ఉందయ్యా, అనవసరంగా వచ్చాను, మందిరంలో కూర్చొని ప్రశాంతంగా నీ మాట ఏంటనే ఎంత బాగుపడుతున్నాను, ఈ ఒక్కసారి నన్ను క్షమించు ప్రభు, ఎప్పుడు ఇలా రాను ప్రభు అని బాధపడతా ఉన్నారంట. అక్కడ దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఎవరు వచ్చారు మందిరంలోకి? తమ్ముడు మందిరంలో కూర్చొని అనుకుంటున్నాడంట, అనవసరంగా వచ్చాను మందిరానికి. మా అన్ని ఎక్కడికి వెళ్ళాడు? చేపలు పట్టుకుంటాకి వెళ్ళాడు. ఎన్ని చేపలు పట్టాడు, ఎన్ని చేపలు పట్టాడు, ఎన్ని చేపలు పట్టి బజార్కి వెళ్ళి ఎన్ని కేజీలు అమ్ముతున్నాడు, అక్కడికి ఎంత డబ్బు వచ్చిందో, సాయంత్రం ఎంత పట్టుకొస్తాడు, నాశనం వచ్చాను ఇక్కడికి అని ఎక్కడ కూర్చొని వీళ్ళిద్దరు ఎవరు పెట్టాలంటారు? చాలా మంది పరిస్థితి అంతే. మందిరానికి వచ్చి కూర్చొని అస్సలు సరిగ్గా వాక్యం పిల్లలతో ఆడుకుంటా, కొంతమంది ఇంటికే టైం లేదన్నది,
ఇక్కడికి వచ్చాక ఎందుకుంటారంటే పిల్లల మీద ప్రేమ జాలి అన్నీ పెరుగుతుంటాయి. ఎక్కడ? మందిరంలో. అప్పుడే ముద్దులు ఎత్తుకుంటాం, అప్పుడే చెయ్యట్టులాగు, అప్పుడే చెయ్యట్టులాగు, అప్పుడే మందిరంలో పిల్లల్ని లేవనివ్వకూడదు, అసలు కదలనివ్వకూడదు. కదిలేదా పోతమే. నా ట్రీట్మెంట్ అయితే అదే. సాక్ష్యం వాళ్ళే. మా సంగతి టీచర్లు అడగను, నా పిల్లల్ని లేస్తారా కదిలారా బాధ పెడతాను. మందిరంలో డిసిప్లిన్ పిల్లలకు నేర్పించకపోతే తల్లి చాలా తప్పు చేసినట్టే. మీరేమనుకోండి, బిడ్డలకు డిసిప్లిన్ గ్రౌండ్లో ఉన్నట్టే మందిరంలో ఉంటుంది. చాలా మంది ఆడుకునే స్థలంలో ఎంత అల్లరి చేస్తారో ఆ మందిరంలో కూడా అంతే అల్లరి చేస్తారు. ఇది దేవుని మందిరం, మౌనంగా ఉండాలి, క్రమంగా కూర్చోవాలని పిల్లలకు తెలియదు. ఎవరు నేర్పాలి? మనం నేర్పకపోతే ఎవరు చెప్తారు కదా? మనదే బాధ్యత. ఒక్క 2-3 వారాలు మందిరంలో లేచినప్పుడు బయటికి తీసుకొని 4 పాటలు పారేసామనుకో వాళ్ళు ఎత్తారు. నాకు అర్థమైపోవాలి, మా అమ్మ మందిరంలో లేసామంటే ఏం చేస్తుంది, బాగుతారు నాయన, ఇది మందిరం అంట, దేవుడిని ఆలయం అంట, కుదురుగా కూర్చోవాలంట అని బిడ్డకి అర్థమయ్యేదాకా ఇవ్వాలి పోటీ. అర్థమయ్యాక ఏం చేయరు, ఇంకేమైనా అర్జెంటు అయితే అప్పుడు లెగుతారు తప్ప పూర్వజ్ఞ లేసా టీపు తిరగటం, బొమ్మలాగా క్యాట్ వాక్ చేసుకుంటా తిరగటం, ఈ పనులు మాత్రం మందిరంలో జరగకుండా తల్లి జాగ్రత్త పడాలి. ఎవరు చెబితే వినే అంత వయసు అయితే దగ్గర కూర్చోబెట్టుకోవాలి. చెప్పినా అర్థం చేసుకునే వయసు కాకపోతే బొమ్మకాడ కూర్చోవాలి. అర్థమైంది నేను చెప్పిన మాట? చెబితే విని కూర్చునే వయసు అయితే బిడ్డను ఎక్కడ పెట్టుకోవాలి, దగ్గర కూర్చోబెట్టుకోవాలి. చెబితే విని అర్థం చేసుకున్నంత వయసు కాకపోతే ఎక్కడ కూర్చోవాలి? 6 ఏళ్ల పిల్లలు ఉన్నాడు, అర్థం చేసుకుంటారా? 6 నెలల బిడ్డ ఉన్నాడు మన ఒళ్ళో, ఏడవరా కూర్చో, అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకున్న వయసు కాదది. కాబట్టి ఎక్కడ కూర్చోవాలి? వెనకాల గుమ్మం దగ్గర కూర్చొని కొంచెం వేసిన వెంటనే టక్కుని తీసి బయటకు తీసుకెళ్ళిపోవాలి. మందులో డిస్టర్బెన్స్ అవ్వకుండా. కూర్చో. అర్థం చేసుకున్న వయసు 4-5 సంవత్సరాలు అనుకోండి, ఏం చేయాలి? మన దగ్గరే కూర్చోబెట్టుకోవాలి. ఎక్కడ వేసారనుకోండి ఏం చేయాలి? బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వకూడదు. తినే అలవాటు మందిరంలో చేయకూడదు. ఎవరికే? అమ్మా ఇంటికాడ టైం లేదు అన్నట్టు, ఇంటికాడ తింటలేదు అన్నట్టు ఎక్కడికి మొదలెడతారు? అమ్మా బరాబరా చెప్పడం, కరకరా తినడం. ఎక్కడ? మందిరంలో. ఒక బాక్స్. ఎమర్జెన్సీ కూడిక లేట్ అయ్యి పిల్లలకు ఆకలి అవుతున్నట్టు చిన్నపిల్లలు బయట తీసుకెళ్ళి పెట్టుకోవడం క్రమమే, అది కాదనలేదు. కానీ మందిరంలో ప్యాకెట్లు బర్రమని చెప్పి తిను, తిన్నాక మంచిది దగ్గర మన బాగా ఎక్కడు. మరి ఈ వ్యవహారం సరిపోతుంది. ఎప్పుడంటే వాక్యం పిల్లల వయసును బట్టి పిల్లలకు క్రమశిక్షణ నేర్పించుకోవాలి తల్లి. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి వెళ్ళే ప్రసక్తి పెట్టుకోక, మనం వెళ్ళకూడదు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. దేవుడు అందులో ఇంత కుదురు రావాలంటే ప్రార్థన వాతావరణం ఇంటిగా ఉండాలి. అందుకే మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను, తప్పకుండా వెళ్ళాలి కుటుంబ ప్రార్థనలు. చెప్పాలి గట్టిగా, నేను చెయ్యకపోయినా అడగా. కానీ ఎంతమంది తల్లులు కుటుంబ ప్రార్థనలు పెడుతున్నారు ఇళ్ళలో? కుటుంబ ప్రార్థన ప్రతి తల్లి బాధ్యత. బిడ్డలను ప్రేమించే తల్లి అయితే తప్పకుండా పిల్లల దగ్గర పెట్టుకుని ఏం చేయాలి? రోజు కుటుంబ ప్రార్థన చేయాలి. ఎంత టైం లేదనుకోండి, ఎంత లేట్గా వచ్చా మర్చిపోయి ఏమన్నా అనుకోండి, కనీసం 1/2 గంట బిడ్డలను దగ్గర పెట్టుకుని కలిసి ప్రార్థన, ఒక వాక్యం చదివించి, ఒక పాట పాడి ఒక వాక్యం చదివించి బిడ్డను దగ్గర పెట్టుకుని ప్రార్థన చేయడం తప్పకుండా తల్లి యొక్క బాధ్యత. ఒకవేళ తండ్రి సమయానికి దగ్గర ఉన్నా లేకపోయినా బిడ్డలను దగ్గర ఉంచుకొని కుటుంబానికి చేరి ప్రార్థన చేయడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ కొంతమంది భర్తలు సహకరించారు, కొన్ని ఇంట్లో పిల్లల భర్త అంటారు, పోతే వదిలేసేయండి. మీరన్నా బిడ్డల దగ్గర పెట్టుకుని ఏం చేయాలి? ప్రార్థన. ఎల్లకాడ ప్రార్థనలో కూర్చునే అలవాటు ఉంటే ఆ మందిరంలో కూడా ఏం చేస్తారు? చెప్పాలి. ఇంటికాడ లేని అలవాటు అప్పటికప్పుడు మందిరంలో రావంటే రాదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ క్రమం అనేది చాలా తప్పకుండా మనం నేర్చుకోవాలి. బిడ్డలకు కూడా నేర్పించుకోవాలి. మనం ఎక్కడ దాకా వచ్చా చెప్పండి? ఏం చెప్పి పాఠం చెప్పాను? ఇలాగా అక్కడ కూర్చుని మందిరం కోసం ఆలోచించాడు ఆత్మీయ, ఎక్కడ కూర్చుని శాపల కోసం ఆలోచించాడు. కాబట్టి ఇక్కడ కూర్చుని వాక్యం వినటం, నాతో దేవుడు ఏమీ మాట్లాడాలి, ఆ ఒక్క మాట అయినా పట్టుకుని
మనసారా ప్రార్థన చేసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఈరోజు నాతో ఈ మాట మాట్లాడారు అని, ఈరోజు దేవుడు నాకు ఇది చెప్పాడు అని ఆ మాట పట్టుకుని, ఒక్క మాట అయినా పట్టుకుని సంతోషంగా ఇళ్ళకి వెళ్ళాలి. అంతేగాని ఎలా వచ్చినా యాస్టీస్ దాకా వెళ్ళిపోకూడదు కదా. దేవుడు నీతో మాట్లాడలేదంటే అది అబద్ధం. దేవుడు మాట్లాడతాడు కానీ నువ్వు వెళ్ళలేదు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అనుకోండి, నేను ఎన్నిసార్లు రింగ్ చేస్తే మాత్రం రింగ్ అవుతుందా? అవును. నువ్వు ఫోన్ స్విచ్ ఆన్ లో పెట్టుకుంటే నా ఫోన్ నేను తీసినప్పుడు రింగ్ అవుతుంది, అంతే కదమ్మా. దేవుడు మాట్లాడతాడు కానీ నువ్వు చెవులు పూసుకుని కూర్చోకూడదు. చెవులు తెరిచి హృదయం తెరిచి వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మనతోటి మాట్లాడతాడు. ప్రియులగా ఆమె చేసిన అపార్థమైన స్త్రీ చేసిన రెండవ పని, దేవుడు ఎవరో తెలుసుకుంది, తానేంటో తెలుసుకుంది, దేవుని దగ్గర ఒప్పుకుంది. సమయం మోక్షం మాటలోకి వచ్చేస్తున్నాను. మూడవ విషయం, ఆమె చేసిన మూడవ పని, తన తల వెంట్రుకలతో తుడిచి. అందరూ చెప్పండి ఒక మాట, తన తల వెంట్రుకలతో తుడిచి. అందరూ చెప్పాలి కొంచెం గట్టిగా. చెప్పండి కదా నన్ను ఓడించాలని. గట్టిగా చెప్పండి. నన్ను గెలిపించేస్తున్నాను, మీరు నన్ను గెలిపించకూడదు. నన్ను ఏం చేయాలి? ఓడించాలి. చెప్పాలి గట్టిగా. నెంబర్ 1 ఏం చేసిందమ్మా? పాదముల యొద్ద. నెంబర్ 2 కన్నీళ్లతో పాదాలు కడిగింది. మూడవది తల వెంట్రుకలతో. కదా స్త్రీకి అందాన్ని ఇచ్చేది, స్త్రీకి ఘనమైనదిగా దేవుడు ఏమి ఇచ్చాడంటే మనకి తల వెంట్రుకలు ఇచ్చాడు కదా. ప్రతి స్త్రీకి అందం